హాయ్ గైస్, వెల్కమ్ టు కోయేట్ యూట్యూబ్ తెలుగు. ఇవాళైతే మనము కోయేట్ మొదటి ఉప ప్రధాని మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహాద్ యూసఫ్ సౌద్ అల్ సబా ప్రత్యక్ష పర్యవేక్షణలో మరియు కోయేట్ మున్సిపాలిటీ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ మనాల్ అల్ అస్ఫోర్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలో క్రిమినల్ సెక్యూరిటీ జరిపిన దాడిలో అనేక మంది అధికారుల సమక్షంలో విస్తృతంగా ఖైతాన్లో అయితే తనిఖీలు అయితే జరిపారనమాట. చట్టపరమైన నియంత్రణ అవసరాలను ఉల్లంఘించే ప్రైవేట్ నివాస ఆస్తులలో ఉల్లంఘనలను లక్ష్యంగా చేసుకొని ఈ తనిఖీలు అయితే జరిగాయి. కోయేట్ అగ్నిమాపక దళం, కోయేట్ మున్సిపాలిటీ, పర్యావరణ పబ్లిక్ అథారిటీ, విద్యుత్తు, నీరు మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ దాడులు అయితే జరిగాయన్నమాట. ఇవి అంటే ప్రైవేట్గా మనకు కొన్ని నివాసాల్లో ఇవి జరుపుతున్నారన్నమాట. ప్రజా భద్రతకు ముప్పు కలిగించే మరియు నివాస పరిసరాల యొక్క పర్యావరణం నిర్మాణ లక్ష్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే పరిష్కరించడం దీని లక్ష్యం అనమాట. ముఖ్యమైన ఉల్లంఘనలో ఇళ్లను లైసెన్స్ లేని వాణిజ్య ప్రాంగణాలను మార్చడం, అంటే లైసెన్స్ లేకుండా అక్కడ హోటళ్ళు నిర్వహించడం అనమాట. హోటల్లాగా బయట హోటల్ మాదిరి ఏం బోర్డు గిడ్డు ఏమి ఉండదు, లోపలికి పోతే పెద్ద హోటలే ఉంటుందన్నమాట. ఇవి చట్టానికి విరుద్ధంగా అంటే లైసెన్స్ లేకుండా నడుపుతుంటారన్నమాట. ఇటువంటి వాటినన్నింటినీ అక్రమంగా నడుపుతున్నారు. ఇటువంటి వాటినన్నింటినీ సీజ్ చేశారనమాట అధికారులు. ఈ తనిఖీల ఫలితంగా ఇటువంటి అనేక ఉల్లంఘనలు గుర్తించబడ్డాయి. ఉల్లంఘనలను తొలగించడానికి మరియు బాధ్యులను జవాబుదారీ ఉంచడానికి సంబంధిత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఉల్లంఘనలను పరిష్కరించడానికి, ప్రజా భద్రత మరియు భద్రతను కాపాడడానికి మరియు నివాస ప్రాంతాల నియంత్రణను సమగ్రంగా కాపాడడానికి దాని సమగ్ర ప్రణాళిక భాగంగా సంబంధిత అధికారులతో సమన్వయంగా వివిధ నివాస ప్రాంతాలలో తనిఖీ ప్రచారాలు నిర్వహించడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన నిరంతర నిబద్ధతను ధృవీకరించింది. అదనమాట మొత్తానికి మ్యాటర్ ఏంటంటే, ఎక్కడ చూసినా హోటల్స్ అనమాట. హోటల్స్ ఉంటాయి కదా, ఆ హోటల్స్లో చూడండి ఈ విధంగా ఇడ్లీలు, ఇవి హోటల్స్ అనమాట. మొత్తము ఇడ్లీలు ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట. వీటన్నిటిని పట్టుకున్నారనమాట. పట్టుకొని వాటిని సీజ్ చేశారు అధికారులు. చూడండి అధికారులు, మీకు మళ్ళీ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఇవన్నీ పట్టుకొని సీజ్ అయితే చేశారనమాట. ఎందుకంటే ఇటువంటివి హెల్త్ హజార్డ్ కూడా ఉంటాయన్నమాట. ఇవి చట్టానికి విరుద్ధం కాబట్టి వాటిని సీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఒక కోయేట్ దినారు మన ఇండియన్ రూపీస్లో 283 రూపాయలు అయితే ఉంది. అదేవిధంగా మనకు బంగారం ధరలు చూసినట్లయితే 24 క్యారెట్ల బంగారం ధర 32 దినార్ల 828 ఫీల్స్గా అయితే ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 30 దినార్ల 93 ఫీల్స్గా అయితే ఉంది. 21 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 28 దినార్ల 725 ఫీల్స్గా అయితే ఉంది. చివరగా 18 క్యారెట్ల బంగారం ధర అయితే 24 దినార్ల 621 ఫీల్స్ అయితే ఉంది. ఇది ఎగ్జాక్ట్గా మనకు ఆన్లైన్ రేట్ అనమాట. ఆన్లైన్లో ఏ రేట్ ఉందో ఆ రేట్ ఎగ్జాక్ట్ రేట్ అనమాట. ఇది ఏ షాప్లో పోయినా మనకు ఇదే రేట్ అయితే ఇవాళ ఉంటుందన్నమాట. మారుతూ ఉంటాయన్నమాట, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన టైంకు ఇంకొక గంటకు ఒక 50 ఫీల్స్ 100 ఫీల్స్ పెరగచ్చు, తగ్గచ్చు. కాబట్టి అది గమనించగలరు. ఇవి ఇవాళ కోయేట్లో ఉన్న బంగారం ధరలు, దినార్ రేటు, అదేవిధంగా కోయేట్లో హైలైట్ న్యూస్. వీడియోకి అయితే లైక్ చేయండి. మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కోయేట్ యూట్యూబ్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. బాయ్ ఫ్రెండ్స్.